బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీస్ చుట్టూ రచ్చ జరుగుతోంది. సామాన్యుల ప్రాణాలతో చెలగాటడం ఆడి కోట్లు సంపాదించుకుంటున్నారంటూ అన్వేష్ వరకంగా పోరాటం చేస్తున్నాడు. కానీ ఆయన వాడుతున్న భాషపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇమ్రాన్ సన్నీ యాదవ్ తల్లి గురించి సభ్య సమాజం సిగ్గుపడేలా మాట్లాడుతూ అన్వేష్ అసలు ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. అండ్ హైలైట్ ఏంటంటే రంజాన్ మాసం ఈయన పాకిస్తాన్ ముస్లిం ఎందుకంటానంటే వీళ్ళ అమ్మగారు ఈ అబ్బాయి కార్ డ్రైవర్ వీళ్ళ అమ్మగారు చార్మినార్ దగ్గర వ్యభిచారం చేసేవారు. సో వీళ్ళ నాన్నగారు చనిపోతే పాకిస్తాన్ కనెక్షన్స్ అనమాట. వీళ్ళ ఎజెండా ఏంటంటే హైదరాబాద్లో ఉన్న యువతను నాశనం చేయాలి, అంటే బెట్టింగ్లు ఆడిపించి ఈయన టాస్క్. హిందుస్థాన్ అవన్నీ కాదు, పాకిస్తాన్ ముస్లిం. ఎందుకంటే రంజాన్ మాసంలో ఎవరైనా బెట్టింగ్ ఈ రోజు చేశాడు నిన్న చేశాడు 100 బైకులు ఇస్తాడంటే ఎక్కడి నుంచి ఇస్తాడో ఎవరికి. భయ్యా మీ అమ్మని సికింద్రాబాద్ రోడ్లో బోల్ డబ్బులు వస్తాయి, దాంతో మీరు వరల్డ్ నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ చేయొచ్చు. మీరు ప్రపంచ యాత్ర చేయడానికి బెట్టింగ్ యాప్లో దొరికారా? అన్ని మంది సస్తుంటే రోజు న్యూస్ ఛానల్ బెట్టింగ్ యాప్లు చేసి ప్రపంచ యాత్రలు చేస్తారా? జనాలను అడుక్కోనరా, మీకు అంతగా చేయాలంటే సైకిల్ మీద తిరగండి రా, బండ్ల మీదే తిరగమని ఎవరరా చెప్పారు? పర్యావరణానికి హానికారం, సైకిల్ మీద వెళ్ళండి, లేదా హిచ్చాకింగ్ చేసుకుంటూ నడుచుకొని వెళ్ళండి. అమ్మని ఇలా నాన్నని కనబడితే గుండు కొట్టించి ఆ నూతన కళ్ళు అనే బాబు, నూతన కళ్ళులో ఎవరైతే ఉన్నారో ఈ వీడియో చూస్తున్నారో తల్లిదండ్రులు కనబడితే ఫస్ట్ గుండు కొట్టించి సున్నం బొట్లు పెట్టించండి. అమ్మని ఇలా నాన్నని కనబడితే. నటుడు అలీ భార్యను ఉద్దేశించి అన్వేష్ చేసిన వ్యాఖ్యలపైన తీవ్ర అభ్యంతరాలు వస్తున్నాయి. ఇందుకే అసలు ఈ విషయంలో ఆయన ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. ఈ విషయం చెప్పండి, ఏం పోయే కాలం ఆలీ తెలుసు కదండి, మన సినీ యాక్టర్ ఆలీ. ఆవిడ కూడా ప్రమోషన్ చేస్తుంది. కాదు నిజంగా అల్లాకి కసం, నిజంగా భగవంతుడు అల్లా అనేవాడు ఉంటే, అలా జుబేదా కాదు అల్లా అని ఉంటే ఆలీ గారి ఫ్యామిలీలోని ఎవరో ఒకరు చచ్చిపోవాలి. అల్లా అనేవాడు ఉంటే నిజంగా అల్లా నిజంగా అస్లీ ముస్లిం అని అయితే ఆలీ ఫ్యామిలీలో ఎవరో ఒకరు కావాలి. ఎందుకంటున్నానంటే ఎంత పాపం అంటే ముస్లింస్ ఎప్పుడు వ్యాపారంలోని కానీ ఇక తన తల్లిని అవమానించారంటూ కన్నీరు పెట్టుకున్నాడు ఇమ్రాన్. లక్షల వంద ముందల వీళ్ళ అమ్మగారు చార్మినార్ దగ్గర వ్యభిచారం చేసేవారు. అసలు లేనిపోని అన్ని ఆరోపణలు అన్ని వేసేస్తున్నారు సార్. మన నచ్చకపోతే మమ్మల్ని క్వశ్చన్ చేసి అడగచ్చు, తప్పు తమ్నెల్స్ పెట్టి ఫెర్నెస్ అనే పేరుతోని డబ్బుల కోసం వ్యూస్ కోసం. కానీ ఇట్లా ఇంట్లో తిట్టడంకి మా డాడీ బతికే ఉన్నాడు, మా డాడీ చచ్చిపోయినా అని చెప్తారు సార్. మేము కూడా బెట్టింగ్ యాప్ కి అగెనిస్ట్ ఉన్నాం సార్. గతంలో పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ చూసి చేసినాం, అది ఇప్పుడు పట్టుకొని పర్సనల్ గా అటాక్ చేస్తున్నారు సార్. చట్టాలు అనేవి ఉన్నాయి కదా సార్, దానికి అందరం రెస్పెక్ట్ ఇస్తున్నాం సార్. వీళ్ళెవరు సార్ ఇంట్లో తిట్టడానికి? ఈయన మీద ఎన్నో ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఎవరు ఏం చేయలేకపోతున్నారు అని చెప్పి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతుంది సార్. మీకు ప్లీజ్ నా రిక్వెస్ట్ సార్, దీని మీద ఎమ్మటే యాక్షన్ తీసుకోర్రి. అండ్ నేను కూడా కేసు ఫైల్ చేస్తున్నాను సార్, దీనికి నా కేసు కూడా ముందు పోవాలన్నా. నటిక ఒకళ్ళ తప్పును చూపిస్తూ ఆయన మాట్లాడే భాషను కంట్రోల్ చేసుకోకుండా అటు పేరెంట్స్ను తిడుతూ కూడా మాట్లాడుతున్న అన్వేష్ గురించి ఈ వీడియోస్ ఇప్పుడు మీరు చూసారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ను మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ అశోక్ అందించడానికి, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అశోక్ చెప్పండి, ఇటు చూస్తే క్లియర్గా మనం చూసాము, ఇందాకైనా మాట్లాడుతూ కూడా వ్యభిచారం చేస్తూ ఉండేది వాళ్ళమ్మ, వాళ్ళ నాన్న చనిపోయాడు ఇట్లా మాట్లాడుతూ, లేకపోతే అసలు మన దేశస్తులే కాదు అంటూ కూడా మాట్లాడుతూ చెప్పే ప్రయత్నం చేశారు. అసలు ఏమనాలంటారు ఈయనని? ఎస్, అత్యంత జుగుప్సాకరమైన భాషలో అన్వేష్ మాట్లాడిన మాటలు కేవలం ఈ ముగ్గురిని మాత్రమే కాదు, చాలామంది గురించి ఇదే రకమైన కామెంట్ చేశాడు. విచ్చలవిడితనంతో విపరీతమైన స్వేచ్ఛ. ఇక్కడ అన్వేష్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారిని క్వశ్చన్ చేయటాన్ని బిగ్ టీవీ ఎక్కడ కూడా ప్రశ్నించట్లేదు, తప్పు పట్టలేదు. కానీ వారి తల్లులను భార్యలను ఉద్దేశించి అన్వేష్ చేస్తున్న తప్పుడు కామెంట్స్ పైనే బిగ్ టీవీ ప్రశ్నిస్తోంది. కొద్దిసేపటి క్రితం 5 PM ఏదో బ్లాస్ట్ చేస్తున్నాను టాలీవుడ్ ఇండస్ట్రీ కంటే ఏం చెప్తాడో ఏం వివరణిస్తాడో అని చెప్పి మేము కూడా ఓపెన్ చేసి చూసాము. ఇప్పుడు 5 గంటలకు పెట్టింది ఏంటో ఒక బూత్ వీడియో, మళ్ళీ అదే బూత్ వీడియో. ఇతను పుట్టింది ఒక మహిళకి, ఒక తల్లికి పుట్టాడు. సో ఇతనికి ఒక ఫ్యామిలీ ఉంటుంది.
అయినా కూడా ఆడవాళ్ళ గురించి అత్యంత దారుణంగా ఈ వీడియో పెట్టాడు. అసలు ఆ వీడియో ప్లే చేయాలన్నా కూడా సిగ్గేసి దాన్ని ప్లే చేయట్లేదు. ఓన్లీ ఆడియో తీసేసి వీడియో మాత్రమే ప్లే చేస్తూ ఉన్నాము. ఈ వీడియోను పోస్ట్ చేసాడు. అదేదో అల్బేనియా కంపెనీలో ఏదో హోటల్ ముందు ఉన్నానంటూ ఒక దరిద్రమైన భాషలో అసలు ఆడవాళ్ళు చూస్తే సిగ్గుతో తలదించుకుంటారు. అసలు వీడు మనిషేనా అనుకుంటారనమాట. అంత దారుణంగా భాషతో ఒక వీడియో రిలీజ్ చేశాడు, ఒక తప్పుడు వీడియో రిలీజ్ చేశాడు. దానివల్ల ఆడియో అయితే మేము ప్లే చేయటం లేదు. కానీ దరిద్రం ఏంటంటే అతను పెట్టిన 5 నిమిషాల్లో దాదాపు ఒక 15,000 మంది లైక్స్ కొట్టారు. 1,00,000 మందికి పైగా జనం చూశారు. అది కొన్ని మిలియన్స్ కూడా చూసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి వల్గర్ లాంగ్వేజ్లో ఎదుటి వాళ్ళని తిడితే, ఇలాంటి బూతు లాంగ్వేజ్లో ఇష్టం వచ్చినట్టు వీడియోలు చేస్తేనే జనాలు చూస్తారనమాట. ఎందుకంటే దీన్ని బట్టి అర్థమవుతుంది క్లియర్గా. ఇలా పచ్చి వల్గర్ లాంగ్వేజ్ అంటే ఆడవాళ్ళు చూస్తే సిగ్గుతో తలదించుకుంటారు. ఆఖరికి అన్వేష్ అనేవాడి తల్లి కనుక ఈ వీడియో చూస్తే, అతనికి ఒక చెల్లో అక్క ఉంటే వాళ్ళు ఈ వీడియో చూస్తే సిగ్గుతో తలదించుకుని చచ్చిపోతారు. అంత దారుణమైన భాష అతను వాడుతున్నది. ఎదుటోళ్ళ తల్లుల గురించి, భార్యల గురించి అదే భాష వాడుతూ ఉన్నారు. మనతో పాటు సామాజిక కార్యకర్త కృష్ణకుమారి గారు జాయిన్ అవుతూ ఉన్నారు. సో ఈ బూతురాయుడు ఎవరైతే ఉన్నారో నా అన్వేష్ గురించి, అట్లాగే యువ సామ్రాట్ రవి గారు ఉన్నారు. ఆయన సోషల్ మీడియా యాక్టివిస్టు. సో ఆయన కూడా జాయిన్ అవుతున్నాడు. ఆయన బెట్టింగ్ యాప్స్ మీద ఎంతో పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ వస్తున్నారు. యువ సామ్రాట్ రవి గారు కూడా. ముందుకు ఒకసారి కృష్ణకుమార్ గారి దగ్గరికి వెళ్తాం. కృష్ణకుమార్ గారు నమస్తే. ఎలా అండి? అంటే ఈ ముగ్గురిని ఉద్దేశించి కాదు, ఎవరినైనా సరే ఇవాళ యువ సామ్రాట్ గారు గట్టిగా మాట్లాడితే ఆయన కుటుంబ సభ్యుల గురించి, లేకపోతే నా కుటుంబ సభ్యుల గురించి, మీ కుటుంబ సభ్యుల గురించి కూడా రేపు తిడుతూ ఒక వీడియో పోస్ట్ చేస్తాడు. అంటే మనం ఎదుటోళ్ళకి చెప్పుకోలేని భాషలో నీచంగా పోస్ట్ చేస్తాడు అన్వేష్. ఇలాంటివన్నీ ఏం చేయాలి? ఒకటే అండి, ఇప్పుడు అసలు ఈ బెట్టింగ్ యాప్ల్ని నేనే బయటికి తీసుకొచ్చాను, నేను పెద్ద హీరోని, నేను పెద్ద తురుంకాన్ని అని చెప్తున్నాడు కదా అతను. అది వట్టి మాట. ఎందుకంటే అసలు ఫస్ట్ 2019-20 ఆ ప్రాంతాల్లో అనుకుంటాను సజ్జనార్ గారు సైబరాబాద్ కమిషనర్గా ఉన్నప్పుడు ఆయన మొదలెట్టి అయితే ఆయన ఆ తర్వాత ఆర్టీసీ ఎండీగా వెళ్ళిపోయేసరికి ఇంకా ఆ కేసులు ఎక్కడెక్కడ ఉన్నాయి. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు వాటిని సీరియస్గా పట్టించుకున్నట్లేరు. అప్పుడు ఆయన అసలు హిందీ బాలీవుడ్ యాక్టర్స్ కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ తెప్పించుకున్నారు. కొంతమంది స్వయంగా వచ్చి కలిసి వెళ్ళారు. ఇది అసలు బెట్టింగ్ యాప్స్ దీనికి సంబంధించిన నేపథ్యం ఇది. ఆ తర్వాత ఇప్పుడు మన ప్యానెల్లోనే మాట్లాడబోతున్న యువ సామ్రాట్ 7-8 నెలల క్రితం హర్ష సాయి మీద బయటికి తీసుకొచ్చారు. అప్పుడు ఆయనకు సపోర్ట్గా మాలాంటి వాళ్ళని కూడా మాట్లాడాం. కానీ అప్పుడు కానీ గవర్నమెంట్ కొంచెం సీరియస్గా తీసుకుని పోలీస్ డిపార్ట్మెంట్ రియాక్ట్ అయ్యి ఉంటే గనక ఇది ఎప్పుడో బ్లాస్ట్ అయ్యేది. ఇప్పుడు అన్వేష్ నేను చేశాను అని చెప్పుకోవడం అంటే నేను చేశానని చెప్పుకోమనంటే తప్పేం లేదు, క్రెడిట్ తీసుకోమనంటే తప్పేం లేదు. కానీ ఎదుటోళ్ళ తల్లుల గురించి, ఆడవాళ్ళ గురించి, తల్లుల గురించి, భార్యల గురించి వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడటం అనేది ఎలా చూస్తారండి? అట్లా కాదు. అసలు ఇప్పుడు ఈయన కూడా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేశాడంట. ఒకప్పుడు మాకేమొస్తాయి, కొంచెం చిల్లర వస్తుంది అని చెప్పి ఒక వీడియో రిలీజ్ అయింది. ఇప్పుడు ఈయన ఒకప్పుడు ఇచ్చిన వాడే. కాకపోతే ఆయన బాధ ఏంటి అంటే ఇప్పుడు ఈ భయ్యా సన్నీ యాదవ్ అనే అతను కూడా వరల్డ్ వైడ్ తిరగాలి, బైక్ మీద తిరగాలి అని చెప్పి అతను ఫేమస్ అవుతున్నాడు. నేను కొంచెం వెనకబడిపోతాను అనే ఉద్దేశంతో రైవల్రీ తోటి అతని మీద కోపంతో ఈ మొత్తాన్ని సజ్జనార్ దృష్టికి తీసుకొచ్చాడు అనేది క్లియర్ కట్ గా మనకు తెలుస్తుంది. ఇప్పుడు అతని మీద కక్ష కట్టినట్టు అతని తల్లిని నాకు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లో డబ్బులు వస్తున్నాయి కాబట్టి నేను చేస్తాను అని అతను అనగానే ఇమ్మీడియట్ గా ఇతను రియాక్ట్ అయిపోయి అలా అయితే అసలు ఇదెందుకు మీ అమ్మని తీసుకొని వెళ్ళి సికింద్రాబాద్ లాడ్జిలో పడుకోబెట్టొచ్చు కదా అన్నాడు. అసలు నేను ఒకటే అడుగుతున్నానండి, ఇమ్రాన్ తల్లి గురించి మాట్లాడడానికి కానీ ఇతని తల్లి గురించి కానీ మాట్లాడడానికి అసలు ఈ నా అన్వేషు ఆయనకి నోబెల్ ప్రైజ్ వస్తే కూడా ఆయనకి ఆడవాళ్ళ గురించి ఈ విధంగా నీచంగా మాట్లాడే హక్కు లేదండి. ఇది ఫస్ట్, ఇది లెట్ మీ క్లియర్ అనమాట. ఇందులో ఆయన ఇప్పుడు ఈ యాప్ల గురించి బయటికి తీసుకొచ్చాడు అని ఆయనకు ఒక గండపెండేరు వేసేసి ఆయన ఏదో ఎక్కడో తీసుకెళ్లి కూర్చోబెడుతున్నారు అనుకుంటున్నారు. కానే కాదు, ఆయన కూడా బెట్టింగ్ యాప్లు చేశాడు. అది కాకుండా ఈ విధంగా మాట్లాడే విషయాన్ని మట్టుకు అతని ప్రతి వీడియోలోనూ బూతులు ఉంటాయి. ఆ బూతులు
వినేవాళ్ళు కూడా ఎందుకు వింటున్నారు అని ఆలోచించాలి మనం ఇప్పుడు. ఇప్పుడు ఎందుకండి కృష్ణకుమార్ గారు, కృష్ణకుమార్ గారు మీరు ఒక తల్లి, మీరు ఒక మహిళ, మీ ముందు ఆ వీడియో ప్లే చేయాలంటే సిగ్గేస్తుంది. అందుకని ఆ వీడియో కూడా ప్లే చేయట్లేదు. కొద్దిసేపటికి ఒక వీడియో పోస్ట్ చేశాడు. ఆ వీడియో అయితే అత్యంత దారుణం అండి. అది ఎంత దారుణం అంటే, ఇది ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ఏదో బ్లాస్టింగ్ న్యూస్ ఇవ్వబోతున్నాను నేను టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి అంటూ ఒకటి క్రియేట్ చేసుకున్నాడు. ఆ వీడియో పోస్ట్ చేశాడు. ఆడియో ప్లే చేయట్లేదు మేము. అది వినగానే నిజంగా చెవుల్లోంచి రక్తం వచ్చింది మాకే. అంత దారుణమైన భాష, అంత చండాలం కాదండి. అతను ఒక పర్వర్టెడ్ ఫెలో. పర్వర్టెడ్ ఫెలో. మానసిక సమస్య ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ డబ్బును చూసిన తర్వాత, ఈ ఫాలోయింగ్ చూసిన తర్వాత ఒక రకమైన పిచ్చ ఏమన్నా పెరిగిపోయిందేమో, మెంటల్ కండిషన్ దెబ్బతిందేమోనని. నేను ఒక డెమీ గార్డెన్ అనుకుంటున్నాడండి అతను. ఆ ఉద్దేశంలో నేనేం మాట్లాడినా కరెక్ట్ అవుతుంది, నన్ను వ్యతిరేకించే వాళ్ళు లేరు, ఇప్పుడు నన్ను అందరూ బెట్టింగ్ యాప్స్ బయట పెట్టాను అని నన్ను దేవుళ్లాగా కొలుస్తున్నారు అని చెప్పి అనుకుంటున్నాడు. ఇవన్నీ ఒట్టి మాటలండి. అసలు అతను బయటికి తీసుకురాలేదు. అతను ఆ మంచిని అంటగట్టుకోవద్దు. పైగా ఆ మంచిని అంటగట్టుకునే ప్రాసెస్ లో మహిళల్ని తిడితే గనక, ఇప్పుడు ఆయన ఏమన్నాడండి ఇంకొక మాట, చాలా మంది హిందువులకి అంటే మతోన్మాదులకి బాగా చెవుల్లో పన్నీర్ పోసినట్టు ఉందేమో గాని, అతను పాకిస్తాను అతను అని ఇమ్రాన్ అంటాడండి. అతను అసలు ఇతను ఎవరండి అంటానికి? వాళ్ళు తరతరాలుగా ఒక నిమిషం కృష్ణకుమార్ గారు, రవి గారి దగ్గరికి వెళ్తాం. యువ సామ్రాట్ రవి గారి దగ్గరికి. రవి గారు, అంటే ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, అసలు అన్వేష్ అనేవాడి మైండ్ సెట్ కరెక్ట్గానే ఉందా? మెంటల్ కండిషన్ కరెక్ట్గానే ఉందా? ఎందుకంటే మనిషి అన్నవాడి భాష వాడతాడా అని. నేను రెగ్యులర్గా మాట్లాడుతున్నాను. నువ్వు ఇంకొకసారి నా నోట్లో నుంచి బూతులు వినవు అని 100 సార్లు ప్రామిస్ చేశాడు. నేను అన్నాను, ఇప్పుడు నువ్వే కాదు, గతంలో నీకన్నా డబల్ స్పీడ్లో ఇమ్రాన్ మీద నేను అలిగేషన్స్ వేసాను, నా మీద ఇమ్రాన్ అలిగేషన్స్ వేసాడు. మేము ఇద్దరం ఛానల్లో కూర్చున్నాము, బెట్టింగ్ దాని గురించి డిస్కస్ చేసాము, మాట్లాడాము. కానీ ఈ లాంగ్వేజ్ నేను ఎప్పుడు ఇమ్రాన్ గురించి యూజ్ చేయలేదు. ఇమ్రాన్ ఎప్పుడు నా మీద ఇట్లాంటి లాంగ్వేజ్ యూజ్ చేయలేదు. హర్ష సాయితో ఫైట్ చేసాము, ఇంకా చాలా మందితో చేసాము, గీతూ రాయల్తో చేసాము, మన నల్లమూతుల దీప్తి నల్లమూతుల గారి మీద వాడాము, ఈషా గారి మీద వీడియోస్ చేసాము. అసలు ఎప్పుడు ఎక్కడ ఒక ఇది ఎట్లా అయిపోయింది అంటే ఆబ్జెక్టిఫైయింగ్ అయిపోయింది. ఎంతో ఖర్చ పెట్టుకొని ఎవరిని అంటే ఎక్కువ వ్యూస్ వస్తాయి. ఇప్పుడు ఆబ్వియస్ గా నన్ను మిమ్మల్ని అన్నారు అనుకోండి, ఇప్పుడు అసలు వీళ్ళకి ఒక ప్యానెల్ ఉంటుందండి. ఇప్పుడు ఈ ప్యానెల్లో ఏం చేస్తారు అంటే, ఇది ఎవరు చేయిస్తున్నారో కూడా నాకు పేరు తెలుసు, వాళ్ళ అడ్రస్ తెలుసు, వాళ్ళ పైసాజికం తెలుసు. వాళ్ళు ఏంటి అంటే, ఇప్పుడు కృష్ణకుమార్ గారు మొన్న ఒక ఛానల్లో లైవ్ లో ఉన్నారు. లైవ్ లో కూర్చొని ఆవిడ ఒపీనియన్ చెప్పారు, అన్వేష్ గురించి ఆవిడ ఒపీనియన్ చెప్పారు. అందులో అసలు పొల్లు అంటే ఒక 0.01% కూడా తప్పులేదు. అలాంటి ఆవిడ్ని కింద మీరు కామెంట్ సెక్షన్ గనక ఓపెన్ చేస్తే అసలు వినలేరు అన్నమాట. అంటే ఒక తల్లి నేను అడిగాను కృష్ణకుమార్ గారు, అంటే అసలు ఎంత గలీజ్ మాట మాట్లాడాడంటే, నేను ఆ ఆడియో మీకు వినిపించలేను, అంత గలీజ్ మాట మాట్లాడాడు కృష్ణకుమార్ గారి గురించి. ఒక మదర్ లైక్ సింబల్, అంటే ఉన్మాదులు ఉంటారు కదండి, అతనికి అభిమానులు అని చెప్పుకునే, మీరు అన్నట్టుగా అతను అసోసియేటెడ్ టీం అంతా ఉంటుంది. ఇమీడియట్ గా ఎవరైతే అతను నెగిటివ్ గా నడుపుతున్నారో, ఎవరైతే ఈయన ఇప్పుడు ఈ పార్షల్ ఫైట్ లో ఏముంటదంటే, హెచ్ఎన్ మోటో బ్లాగ్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసుకోవచ్చు వాళ్ళనేమంటూ, వంశీరెడ్డి బ్లాగ్స్ వాళ్ళనేమంటూ, తెలుగు ట్రావెల్ బ్లాగర్ వాళ్ళనేమంటూ, రైడ్ విత్ విజయ్ వాళ్ళనేమంటూ, విఆర్ రాజా అండ్ విఆర్ ఫ్యాక్స్ వాళ్ళనేమన్నాడు. వాళ్ళందరూ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే మధు బాక్స్ వాళ్ళనేమన్నారు. కానీ జాంబీ ట్రావెలర్, జాంబీ రివోల్ట్ అని ఇంకొక అతను ఉంటాడు, వాళ్ళనేమంటూ, ఒక క్రిక్ బజ్ అని ఇంకొక అమ్మాయి ఉంటుంది, ఆవిడనేమన్నారు. ఇట్లా ఎవరెవరైతే అతనికి టచ్ లో ఉన్నారో, అతను కాంపిటీషన్ లాగా ఫీల్ కాడు, వాళ్ళనేమంటూ, ఎవరినంటే వ్యూస్ వస్తాయో వాళ్ళని మటుకు
41 రోజులు తిడతాడంట. నేను అన్నాను, బ్రదర్ నువ్వు ఒకసారి చూసుకో, లాస్ట్ ఇయర్ నువ్వు భయ్యా సన్నీ యాదవ్ని బెట్టింగ్ పెట్టుకొని తిట్టావు, అంతేగాని అసలు భయ్యా సన్నీ యాదవ్ నువ్వు ఈ అప్లికేషన్ చేస్తున్నావు, దీనివల్ల ఇంతమంది చనిపోతున్నారు, లేకపోతే వాళ్ళకి ఏమన్నా కాంపెన్సేషన్ ఇస్తావా, లేకపోతే నీ మీద కేసు పెడతాను, నువ్వు ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ ఆపేయి, ఇది కాదు. ఎంతసేపు వాళ్ళ అమ్మని తిట్టడమో, ఎంతసేపు ఆ భయ్యా సన్నీ యాదవ్ వాళ్ళ ఫ్యామిలీని తిట్టడమే తప్ప అక్కడతో ఎండ్ ఇతను ఫైట్. మళ్ళీ వాళ్ళు ఏదో స్ట్రైక్స్ వచ్చాయో గీక్స్ వచ్చాయో ఆపేశాడు. మధ్యలో ఫైట్ చేస్తున్న మాలాంటి వాళ్ళని దగ్గరకు వచ్చి మీరు చేయండి, మీరు చేయకండి, మీకు శిలా విగ్రహం పెట్టేస్తారు, ఇది డేంజరస్ మాఫియా, మీరు చేయకండి. అసలు ఈ భారతదేశం అన్నదే ఒక చెత్తబుట్ట అండి. ఈ చెత్తబుట్టలో నుంచి కొంతమంది దరిద్రులు కొంత చెత్త చస్తే ఏంటి? బెట్టింగ్ యాప్స్ ఎవడి డాష్ గురించి ఆడారు? వీళ్ళు డబ్బులు వస్తాయని ఆడారు కదా, మీకేంటి నొప్పి అని నాతో ఆర్గ్యూ చేసిన అతను ఇవాళ సడన్ గా ఒక దేశాన్ని కాపాడే వీరుడు అయిపోయాడు. అవును, అతనిది ఒక వీడియో ఉందండి, గతంలో వీడియో బయటికి తీశారు. రాంగ్ సపోర్ట్ అన్నది అన్వేష్ లాంటి వాడికి ఇవ్వకూడదండి. సజ్జనార్ గారు లాంటి వాళ్ళని, హీఈస్ అ వెరీ డెడికేటెడ్ ఆఫీసర్, గై విత్ ప్రిన్సిపల్స్, నేను అన్ని ఒప్పుకుంటా. కానీ అంత పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ రోడ్ల మీద నోట్లు వేసుకునే వాడితోని కొలాబరేషన్ పెట్టడం ఏంటండి? అంత పెద్ద సజ్జనార్ గారు ఇంటర్వ్యూ చేసేటప్పటికి ఇతను ఇంకా ఎక్కువ ఊహించేసుకుంటున్నాడండి. అదే ఆ సపోర్ట్ ఎప్పుడైతే వచ్చిందో అన్వేష్ కి ఇంకా నథింగ్ క్యాన్ స్టాప్ మీ అన్న లెవెల్కి వెళ్ళిపోయాడు. నథింగ్ క్యాన్ స్టాప్ మీ. దీనికి అన్వేష్ ఎంత బాధ్యుడో, అన్వేష్ లాంటి వాళ్ళని ఇప్పుడు సజ్జనార్ గారు డీసెంట్ గా ఒక క్వశ్చన్ అడిగారు, నీ పెళ్లి ఎప్పుడు అని అడిగారు. అవును, దానికి వీడిచ్చిన ఆన్సర్ ఏంటండి? అవును, ఆ ఆన్సర్ కి నాకు ఆయన షాక్ లో నవ్వారా లేకపోతే ఆ కామెంట్ కి నవ్వారా తెలియదు. అది చాలా ఒక సీనియర్ ఆఫీసర్ తో అతను చెప్పిన మాట పచ్చిగా చెప్పేయచ్చు, ఏమి మొహటమే లేదు. ఇది ఇంట్లో వండుకుంటే ఒక్కోరే, బయట అడుక్కుంటే 60 కూరలు కదండి. అంటే బయట ఎంతమందితో అమ్మాయిలతో. ఈ ప్రపంచ యాత్రలో నాకు తెలిసి చార్మినార్ చూపించాలంటే ఇదిగో చార్మినార్, దీనికి 4 స్తంభాలు ఉంటాయి, ఇది ఈ టైంలో కట్టారు, ఇది అని చెప్తారు ఎవడైనా. ఈయన ఏం చెప్తాడు, ఆ చార్మినార్ పక్కన ఆ చార్మినార్ లోకల్లో ఉన్న ఒక అమ్మాయిని సగం బట్టలు వేసి నుంచో పెడతాడు. ఆ పిల్లకేమో తెలుగు రాదు, మనోడికి తెలుగు తప్ప ఇంకో లాంగ్వేజ్ రాదు. ఆ పిల్లని ఇష్టం వచ్చినట్టు సెక్సువల్ కామెంట్స్ చేసి ఏమనట్లేదు, గంట బాగుంది అంటాడు. అవును, ఇది ప్రపంచ యాత్ర. లేకపోతే ఇందులో ఏమన్నా సమాచారం, బెట్టింగ్ యాప్స్ ఆడకండి, లేకపోతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకండి, లేకపోతే ఇంకా నాలాగా నెత్తికెక్కిపోతే కోర్టులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు, లేకపోతే పిఐఎస్ చేయి సుప్రీం కోర్టులో వెళ్ళి. అది ఎక్స్పెన్సివ్ అఫైర్, అవి చేయడు. యూట్యూబ్ లో చూడితే వ్యూస్ వచ్చేస్తాయి కదా. అవునండి, ఇప్పుడు ఉమా కాదండి, ఇదే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఇంకొక ట్రావెలర్, ఇతని కన్నా సీనియర్ జూనియర్ నాకు తెలియదు కానీ రవి తెలుగు ట్రావెలర్ ఉంటాడు, ఉమా తెలుగు ట్రావెలర్ అని ఉంటాడు. ఇంకొక అతను సైకిల్ మీద తిరుగుతూ ఉంటాడు పాపం. దేశాలన్నీ కూడా అద్భుతంగా ఎక్కడ వేళ్లలో వల్గారిటీ ఉండదండి, బూతులు ఉండవండి. ఇప్పుడు వాళ్ళు చెప్పాలనుకున్నది రవి తెలుగు ట్రావెలర్ తినకన్నా మంచి పొజిషన్ లోకి వెళ్ళిపోతున్నాడు. అసలు తినకి నేర్పించిందే రవి ట్రావెలర్. ఎట్లా వ్లాగ్ చేయాలి, ఎట్లా ఎడిట్ చేయాలి, ఎట్లా వీడియో తీయాలి, ఎట్లా తిరగాలి. అసలు ఇంగ్లీష్ రాదు మనోడికి, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, ఒక లాంగ్వేజ్ తెలుగు తప్ప లాంగ్వేజ్ సరిగ్గా రాదు. ఆ వీసాలు కూడా ఎవడిచ్చాడో నాకు తెలియదు కానీ ఒకటి రాదు. సో అయితే అక్కడ పాపం రవి ఇనీషియల్ గా ఈయనకి హెల్ప్ చేశారు, ఎలా మానిటైజ్ చేయాలి, ఎలా ప్రజెంట్ చేయాలి, ఎలా ఒక ప్లేస్ ని ఎలా ప్రజెంట్ చేయాలి, అది ఇది అని. అయితే ఆ రవిని తిట్టాడండి, ఇతని కన్నా కొంచెం ప్రొఫెషనల్ రైవల్రీ పెట్టుకొని అతన్ని వాళ్ళ వైఫ్ ని అసలు ఒక 40-50 డేస్ వాళ్ళ తప్పు ఏం లేకపోయినా వాళ్ళని సోషల్ షేమ్ చేసి వాళ్ళ ఛానల్ పడిపోయేంత వరకు ఇతనికి రాలేదు. మళ్ళీ తర్వాత సేమ్ ఉమా తెలుగు ట్రావెలర్ మీద సేమ్ అప్లై చేశాడు, తర్వాత మొన్న ఇమ్రాన్ మీద సేమ్ అప్లై చేశాడు.
అంతకుముందు అంతకుముందు భయ్యా సన్నీ యాదవ్ మీద సేమ్ అప్లై చేశాడు. నీకు ఇమ్రాన్తో ప్రాబ్లం ఉంటే లేకపోతే భయ్యా సన్నీ యాదవ్తో ఉంటే బెట్టింగ్ యాప్స్ కన్ఫైన్డ్ గా మాట్లాడు. నువ్వు ఆవేశంలో ఒక బూత్ మాట్లాడవో చెత్త అని ఒక బూత్ మాట్లాడితే ప్రజలు క్షమిస్తారు. కానీ కూర్చొని అది లైవ్ కాదు, పాడు కాదు, నీకు ఆవేశం రావాల్సిన అవసరం లేదు. కూర్చొని ఎంత కన్స్ట్రక్టివ్ గా చెప్పొచ్చు సేమ్ టాపిక్. ఈ బెట్టింగ్ యాప్స్ చేస్తున్నాడు, చిన్నపిల్లలతో ఈ వీడియోస్ చేస్తున్నాడు, దీనివల్ల సమాజంలో ఇది ప్రాబ్లం, లేకపోతే ఈ ప్రాబ్లం వల్ల ఇట్లా అవుతున్నారు అని చాలా సింపుల్ గా చెప్పేయచ్చు. నేను యూట్యూబర్ని, నేను అలా క్రియేట్ చేస్తేనే జనాలు చూస్తారని అమ్మన బూతులు తిట్టాడంట. ఇందులో పాకిస్తాన్ ఎందుకు వచ్చింది, చచ్చిపోయాడని చెప్పాడు. ఇందులో పాకిస్తాన్ ఎందుకు వచ్చింది, దీనిలో హిందూ ముస్లిం ఎందుకు వచ్చింది, వాళ్ళ మదర్ ఎందుకు వచ్చారు, వాళ్ళ 3 ఏళ్ల పిల్లోడు అంటే అసలు చిన్న పిల్లల్ని చూస్తే ఎవరికొకటి తిట్టబుద్ధి కూడా కాదు. అట్లాంటిది ఆ చిన్న పిల్లోడికి బ్రెయిన్ ట్యూమర్ రావాలంటాడండి. భయ్యా సన్నీ యాదవ్ తల్లిదండ్రులు ఇద్దరికి గుండు కొట్టాలంట. భయ్యా సన్నీ యాదవ్ తల్లిదండ్రులు ఇద్దరు గుండు కొట్టాలంటండి. ఆ తల్లి తీసుకెళ్లి సికింద్రాబాద్ లాడ్జిలో వ్యభిచారం చేయించాలంట. అలీ వాళ్ళ వైఫ్ అలీ చచ్చిపోవాలంట. ఇంకోటి ఉందండి, వేదాన్ మీడియా అని ఇంకొక వీడియో చూశాను నేను. ఎవరో వేదాన్ మీడియా అంటే ఆ కుర్రాడు ఇతను ఆన్లైన్లోకి వెళ్ళాడు. ఎవరో ఇద్దరు కుర్రాళ్ళు ఇతను ఆన్లైన్లో లైవ్ లో మాట్లాడుతున్నాడు. అరే ఏంటన్నా కామెంట్ పెట్టడం ఏందని అడిగితే బూతులు, ఎంత దారుణమైన బూతులు అంటే యువతలోడు చెప్పేది వినే ఓపిక కూడా లేదు అతనికి. మీరు చాలా మంచి పని చేశారండి కామెంట్స్ ఆఫ్ చేసి. నేను మీ రెస్పాన్స్ వీడియో చూసాను అశోక్ గారు. చాలా బాధ్యతాయుతంగా అసలు ప్రతి ఈ ఇష్యూ ఒకటే కాదండి, గతంలో బెట్టింగ్ యాప్స్ అయినప్పుడు కానీ ఏదైనా కానీ నేను ఎంతో మందితో మాట్లాడుతుంటాను. దాన్ని కన్స్ట్రక్టివ్ వేలో ముందుకు తీసుకెళ్లడంలో మీరు ఆల్వేస్ ఒక అడుగు ముందే వేసుంటారు. ఒకవేళ నేను చూస్తుంటాను అనమాట బిగ్ టీవీలో కానీ, అసలు మీ ప్రోగ్రామ్ ఎక్కడ రాకపోతే కనీసం మీ ఇన్స్టాగ్రామ్ లో అయితే ఉంటుంది. ప్రపంచంలో ఏ మూల ఎక్కడ ఏదన్నా కానివ్వండి. సో అక్కడ నుంచి చాలా నేర్చుకోవచ్చు అండి. మీరు అట్లా పోస్ట్ చేస్తూ ఉండండి సార్, అండ్ కామెంట్స్ ఆన్ చేయండి. అప్పుడు మీకు వాళ్ళ పైశాచికత్వం అలా మీకు అర్థం అవుతుందండి. చిన్న సజెషన్. మనం చెప్పేది ఏంటంటే యువసోమరెడ్డి గారు, బిగ్ టీవీ మేము బెట్టింగ్ యాప్ల మీద చేస్తున్న పోరాటం మీరు చేసినా, సజ్జనార్ గారు చేసినా, అన్వేష్ చేసినా, లేకపోతే ఇంకొకరు చేసినా, ఎవరు చేసినా దానికి వ్యతిరేకం కాదు. కానీ దానికి బిగ్ టీవీ ఒక సామాజిక బాధ్యతతో ఈ ఇష్యూ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. యాక్చువల్లీ బెట్టింగ్ యాప్లు ఉండకూడదు, బెట్టింగ్ యాప్ను పూర్తిగా నిర్మూలించాలి, బెట్టింగ్ యాప్ల మీద ప్రమోషన్స్ పూర్తిగా బ్యాన్ చేయాలి. వీటి మీద బిగ్ టీవీ మొత్తం టోటల్గా అదే ఫైట్లో చేస్తుంది. మేము కూడా అట్లాగే బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తున్నాం. మనం సుప్రీంకోర్టులో పిల్ వేస్తున్నామండి. సుప్రీంకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తున్నాము ఆల్రెడీ. ఇక్కడ అన్వేష్ గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే, ఒక డెమోక్రటిక్ లాంగ్వేజ్లో ఒక మంచి భాషలో అతను విమర్శించి ఉంటే బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన వాళ్ళందరినీ అప్పుడు అన్వేషణ ఎత్తి మీద పెట్టుకుని మనం ఊరేగుతాం. అసలు అన్వేష్ అంత ఇంత అని చెప్పి మనమే లైవ్ ఇస్తాం. కానీ అతను తల్లుల గురించి, ఆడవాళ్ళ గురించి, అవతల తప్పు చేసి ఉండొచ్చు, తప్పు చేసినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకుంటుంది, వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తుంది. 6 నెలలు కాబట్టి 6 సంవత్సరాలు జైల్లో పడేయమనండి, ఎవరికి అభ్యంతరం లేదు ఈ ప్రమోట్ చేసిన వాళ్ళని. కానీ వాళ్ళ ఇంట్లో తల్లులు, భార్యలు ఏం చేశారు? ఇతను కూడా ఒక తల్లి ఉంది కదా, దాన్నే మేము ఇవాళ కోచింగ్ చేస్తున్నాం. సోషల్ మీడియాలో ఈ వల్గర్ లాంగ్వేజ్ వాడటం, అది ఇమ్రాన్ తల్లినైనా, లేకపోతే భయ్యా సన్నీ యాదవ్ తల్లినైనా, లేకపోతే అలీ భార్యనైనా, వీళ్ళందరినీ తిట్టడం మీద మా అభ్యంతరం మరోసారి చెప్తున్నాం, మరోసారి క్లారిటీ ఇస్తున్నాం. ఎవరైతే అన్వేష్ని అభిమానించే కార్యకర్తలు ఉంటారు, కొంతమంది ఫాలోవర్స్ అంతా కూడా ఉంటారు, వాళ్ళందరికీ మళ్ళీ చెప్తున్నాం, అన్వేష్ని మేము డైరెక్ట్గా తిట్టట్లేదు, అన్వేష్ వాడిన బూతుల మీదే మా అభ్యంతరం, దాని మీదే మా పోరాటం. అందుకనే ఇప్పుడు అతనికి విపరీతమైన ఫాలోవర్స్ ఉంటారు, ఎందుకంటే ఇంత ఒక వీడియో పెట్టగానే లక్షల్లో రీచ్ అయిపోయింది. సో అతను చూస్తూ ఉన్నారు, తప్పేమి లేదు. కానీ ఇప్పుడు ఇతని పైన కేసు ఫైల్ చేసి, అలాగే ఇప్పుడు ఇతను ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఉందో ఆ ఛానల్ సబ్స్క్రిప్షన్ పెంచుకోవటానికి, తద్వారా మానిటైజేషన్ ఎక్కువ రావడానికి అతని ప్రయత్నం కదా. ఇతను ఇలా వల్గర్ లాంగ్వేజ్, బూతులు ఇట్లా మాట్లాడుతున్నాడు, వేరే వాళ్ళ ఆత్మగౌరవానికి భంగం కలిగించేట్టు మాట్లాడుతున్నాడు అని అతన్ని ఆ ఛానల్ మీద బ్యాన్ పెట్టించలేమా మనం? అసలు సిసిపిఏ గైడ్ లైన్స్ ప్రకారము బెట్టింగ్ ఆడే వాళ్ళకే కాదు, సిసిపిఏ గైడ్ లైన్స్ అబ్యూజివ్ బిహేవియర్ మీద కూడా ఉన్నాయి.
దాంట్లో సివియర్ పనిష్మెంట్ ఏంటి అంటే ఇంపోజింగ్ ఏ బ్యాన్ ఆన్ దోస్ అకౌంట్స్. అది అది ఒక సీనియర్ ఆఫీసర్ ఎవరన్నా దాన్ని తీసుకొని ఒక కేసు అన్నది పెడితే దాన్ని రెఫరెన్స్ గా తీసుకొని డెఫినెట్ గా అతని సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాండిల్స్ అన్ని బ్లాక్ అయిపోతాయండి. ఓకే, ఇక్కడ రవి గారు అండ్ కృష్ణకుమార్ గారు, ఒకటి ఇందాక మీరు అన్నారు ఇతను గతంలో బెట్టింగ్ యాప్స్ అవసరం అయితే నేను కూడా ప్రమోట్ చేస్తాను, డబ్బులు మాకు వస్తాయి అన్న వీడియో ఇప్పుడే మా దగ్గరికి వచ్చింది. ఒకసారి ఆ వీడియో కూడా ప్లే చేస్తాను, వినండి. చెయ్యండి, దానిలో బూతులు కూడా ఉన్నాయి. ఇవ్వండి. ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి మాకు సొంత మనీ ఇస్తారు, మీకే నష్టం ఉండదు. అవి కొన్ని విషయాల్లో మీకు చెప్తానండి, అది కూడా పూర్తిగా అవునా కదా. ఇప్పుడు నాకు కొత్త కాలుతుంది అనమాట. ఇక్కడ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తాను, దానివల్ల డబ్బులు వస్తాయి, దా చేయటం వల్ల నష్టమేమి లేదని చెప్తున్నాడు క్లియర్గా. మళ్ళీ ఒకసారి కావాలంటే వినండి. కమిషన్స్ వస్తాయి, దానివల్ల మీకేం నష్టం ఉండదు. మేము ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి మాకు సొంత మనీ ఇస్తారు, మీకే నష్టం ఉండదు. అవి కొన్ని విషయాలు మేము ప్రమోట్ చేస్తాం కాబట్టి మాకు కొద్దిగా డబ్బులు వస్తూ ఉంటాయి, మీకేమీ నష్టం ఉండదని చెప్తున్నాడు అన్వేష్. ఆ వీడియో ఎప్పుడు నా దగ్గర అనుకుంటుంది. సనాతన డాష్ కొడుకులు అని వీడియో తీస్తాడంట. 41 రోజులు దీని మీదే మాట్లాడతాడంట. దీని మీదే మాట్లాడి తన టార్గెట్ 1 కోటి రూపాయలు అంట. నెక్స్ట్ ఇంకొక కొన్ని దేశాలు కవర్ చేయాలంట. ఎవడు కష్టపడతాడు అని ఈ 41 రోజులు నేను ఇదే చేస్తా, దీంతోనే 1 కోటి రూపాయలు సంపాదిస్తా, నెక్స్ట్ ఈ దేశాలు తిరుగుతా అని క్లియర్ గా చెప్తున్నాడు. సనాతన డాష్ కొడుకులు అని. నేను అన్నాను, మరి అసలైన వాళ్ళ గురించి మాట్లాడచ్చు కదా, పొలిటికల్ సిస్టమ్ గురించి మాట్లాడచ్చు కదా, అసలు దొంగల గురించి మాట్లాడితే నాకు శిలా విగ్రహం పెట్టేస్తారు అంటే పొలిటిషియన్స్. లాస్ట్ టైం మీకు రవి గారు మీకు గుర్తునే ఉంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ఏవో కొన్ని తప్పుడు కోతలు కూర్చాడు ఏదో కంట్రీలోంచి. ఆ తర్వాత ఆ పార్టీ వాళ్ళంతా తగులుకున్నారు. అవును, దెబ్బకు భయపడిపోయి వణికిపోయి క్షమాపణలు చెప్తూ తర్వాత వీడియో రిలీజ్ చేశాడు. ఇప్పుడు కొత్త టార్గెట్ పవన్ కళ్యాణ్ గారు అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడారు కదా, సో అందుకని సనాతన డాష్ కొడుకులు అని వీడియో తీస్తాడంట. సనాతన డాష్ కొడుకులు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఊరుకుంటారు ఏంటండి? కార్యకర్తలు ఊరుకుంటారా? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఊరుకుంటారా? అదే హెడ్డింగ్ పెడతాడంట. పచ్చి బూతులు ఇంకా మొదలు పెడితే సనాతన ధర్మం పేరుతోని గొడవలు పెడుతున్నారు, అదేం అవసరం లేదు, చర్చికి వెళ్ళి దండం పెట్టుకోండి, గుడికి వెళ్ళి దండం పెట్టుకోండి, అది ఇది 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 అనుకుంటూ ఆల్రెడీ ఆ పెద్ద సిరీస్ లో 2-3 సార్లు వదిలాడు సనాతన ధర్మం. అది చాలా నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చింది. ఆ నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చిన దాన్ని కవర్ ఎట్లా చేసుకోవాలి, మళ్ళీ ఎవరో ఒకళ్ళని విక్టిమైజ్ చేయాలి, ఎవరో ఒకళ్ళ మీద పడేయడవాలి. నార్మల్ వాళ్ళ మీద మతాల దగ్గరికి డైరెక్ట్ గా వెళ్ళిపోతున్నాడండి. ఇప్పుడు కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి, ఒక మతం వాళ్ళు ఇంకో మతం గురించి కామెంట్ చేయరు, కానీ క్రిస్టియానిజం మీద, క్రిస్టియన్ పాస్టర్ల మీద అతను వాడిన భాష ఎంత దారుణంగా ఉందంటే చాలా మంది పాస్టర్లు ఇతన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు దాన్ని. మరి ఎవరన్నా కేసులు పెట్టారో తెలియదు. ఇప్పుడు హిందువుల గురించి మాట్లాడుతున్నాడు, వినండి ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నాడు. ఓకే, సారీ మేడం, కృష్ణ కుమార్ గారు గో హెడ్. ఇప్పుడు అలీ వైఫ్ చనిపోవాలి, ఆ వీడియోలు చేసినందుకు అల్లా అంటూ ఉంటే జరగాలి అంటున్నాడు. అవును, మరి సరే, మరి ఈ మిగతా వాళ్ళందరూ మేజర్ పీపుల్ హిందువులే కదా. అవును, మరి హిందూ దేవుళ్ళు ఉంటే వీళ్ళు వీళ్ళల్లో కూడా చచ్చిపోవాలని అనాలి కదా. వాడు చాలా తెలివిగా అవును మెజారిటీ పీపుల్ జోలికి వెళ్ళకోకుండా అవును మైనారిటీ పీపుల్ +1, రెండోది తన వృత్తికి సంబంధించిన రైవలరీ ప్రకారం అతను అంటే చాలా సెలెక్టెడ్ గోల్స్ తోనే వెళ్తున్నాడండి. అవునండి, ఆ సెలెక్టెడ్ గోలు ఇప్పుడు బయ్యా సన్నీ యాదవ్ దేశం అంతా తిరుగుతాను, ప్రపంచం అంతా అన్నాడు కాబట్టి అతని మొరేల్ని కట్ చేయటం కోసం అవును ఇప్పుడు బెట్టింగ్ యాప్లు కాదు అతని ఆపించటం, అంటే బెట్టింగ్ యాప్ల్లో అతనికి డబ్బులు రావడం ఆగిపోతే వాడు నోరు మూసుకుని ఇంట్లో కూర్చుంటాడు అని. అవును, ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఈయన చేసుకోవచ్చు కదా హాయిగా. ఈయనకి కాంపిటీటర్స్ నచ్చారండి, మొత్తం నేనే చేయాలి, వ్యూస్ అన్ని నాకే రావాలి, నా వెనకాల సమాజం ఉంది,
నా వెనకాల ప్రజలు ఉన్నారు, నా వెనకాల మీమ్ పేజెస్ ఉన్నాయి, అది ఇది అనుకుంటున్నాడు. అతని వెనకాల అతను మాట్లాడే లాంగ్వేజ్ వల్లే వాళ్ళందరూ ఇతని ఫ్యాన్స్ అనుకుంటున్నారు, విచ్ ఇస్ అటర్ రాంగ్. వాళ్ళు ఈయన ఏదో కంటెంట్ చెప్తాడు ఈ వెనకాల ఉన్న అమ్మాయిలను చూడడానికి. సొసైటీలో డెఫినెట్ గా దెర్ ఈస్ ఈ ఇట్లాంటి దానికి ఈజీగా అట్రాక్ట్ అయ్యే యూత్ చాలా మంది ఉంటారు. ఆబ్వియస్ గా పక్కన ఒక అమ్మాయిని. రవి గారు, ఇప్పుడు ఇందాక 5 గంటలకి ఏదో బ్లాస్టింగ్ న్యూస్ పోస్ట్ చేస్తున్నానంటే ఏదైనా చెప్తాడేమో అనుకుని ఓపెన్ చేస్తే ఆ వీడియోలో అతను వాడిన భాష, అతను చెప్పిన అంశం, ఆ అన్వేష్ అనేవాడి తల్లి ఉంటుంది కదా, అతని కన్నా తల్లి, ఆవిడ గనక చూస్తే నిజంగా పాపం కింద పడిపోతారండి, ఏడుస్తారండి. ఇండియాకి రాడండి. మొన్నే ఒక 4 months బ్యాక్ బ్యాంకాక్ లో కలిసాడు అన్నమాట. బ్యాంకాక్ ఇప్పుడు ఇండియాకి రావాలంటే భయం. ఒక 2-3 అమ్మాయిలు ఇతని మీద ఆల్రెడీ కేసెస్ పెట్టారు. చాలా పెండింగ్ కేసెస్ ఉన్నాయి, ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి, పెండింగ్ కేసెస్ ఉన్నాయి. సో ఇండియా రాడు. నేను రాను ఇండియా. వాళ్ళ తమ్ముడు పెళ్లి ఉంది ఇప్పుడు, నేను ఇండియాకి రాను అని క్లియర్ గా చెప్తున్నాడు. కాకపోతే మనోడు అక్కడే ఉంటాడు, ఏది బయటే తిరుగుతాడు, ఇండియాకి రాడు. ఇండియాకి వస్తే ఈ కేసెస్ కన్నిటికి ప్రాసిక్యూషన్ ఎదుర్కోవాలని భయం. సో అందుకని అక్కడ ఉండి ఇప్పుడు వర్చువల్ లో తిడితే ఏం చేస్తామండి? ఇప్పుడు నన్ను తిట్టాడు, ఏం చేయగలుగుతాను నేను? అతను ఉన్న కంట్రీకి వెళ్ళి ఇప్పుడు హర్షసాయి తిడతాడు కాదండి, హర్షసాయి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశాడని తిడతాడు, దాన్ని కించపరుస్తాడు, ఓకే, తప్పేం లేదు. అతను ఆల్రెడీ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేశాడు కాబట్టి అతను విమర్శించినా కూడా అది హర్షసాయి తీసుకుంటాడు. కానీ అదే హర్షసాయితో ఇతను సాయంత్రం ఫోన్ చేసి సరసాలాడతాడు. అయ్యో ఇప్పుడేంటండి అసలు నేను ఇది నువ్వు నమ్మించి మోసం చేసావని నేను ఎందుకు అన్నాను అంటే, నేను హర్షసాయి మీద ఫైట్ చేస్తున్నప్పుడు, నేను ఇమ్రాన్ మీద ఫైట్ చేస్తున్నప్పుడు, నేను ఇది చేస్తున్నప్పుడు ఎవ్రీ డే అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం, అగ్గిపుల్ల వేయటం ఇద్దరి మధ్యలో. ఇద్దరికి ఒక పర్సనల్ రైవలరీ పెంచడానికి అనివేష్ చేసిన పాత్ర అంతా ఇంత కాదు. శాటిలైట్ ఫోన్ తీసుకొని మరీ మాట్లాడని అన్నాడు కదండి, అదంతా పచ్చి అబద్ధం. ఈయనెవ్వరూ ఆశ్రయించలేదు. ఈయన వచ్చి ఏం చేస్తాడు? ఈయన ఏమైనా పోలీసా, లేకపోతే ప్రభుత్వమా, లేకపోతే ఎమ్మెల్యేనా? ఏంది ఈయన దగ్గరికి ఎందుకు వెళ్తాడు? ఈయన సపోర్ట్ గురించి ఎవడైనా ఎందుకు వెళ్తాడు? ఈయన ఇద్దరు మధ్యలో కొట్టుకుంటూ ఉంటే అక్కడికి వెళ్ళి ఇక్కడ పుల్లలు తీసుకుంటాడు, ఇక్కడికి వెళ్ళి అక్కడ పుల్లలు పెడతాడు. ఇద్దరికి మధ్యలో పుల్లలు పెట్టడమే ఇతని ఎందుకంటే వాళ్ళిద్దరూ నాశనం అయిపోతే ఈయన నెంబర్ 1 అయిపోవచ్చు కదా. అవును, అంతే. ఈయన మెయిన్ ఎజెండా అదే. ఇప్పుడు అల్టిమేట్ కృష్ణకుమార్ గారు, అల్టిమేట్ ఏంటంటే ఏం చేయగలం? ఇప్పుడు వేరే దేశాల్లో ఉన్నాడు, ఇక్కడ కేసు పెట్టినా పెద్దగా ఉపయోగం ఉండట్లా, ఇంకా రెచ్చిపోతాడు రేపటి నుంచి. ఇప్పుడు ఇందాక కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసిన వీడియో మీరు వద్దులే కానీ, రవి గారు మీరైతే చూడండి ఒకసారి. ఎంత దారుణమైన భాష అంటే నిజంగా నేను చెప్తున్నాను, ఆడవాళ్ళు కనుక ఆ వీడియో చూస్తే. కానీ దరిద్రం ఏంటంటే కొంతమంది అతను ఆ వీడియో పోస్ట్ చేయగానే లక్షల మంది చూస్తున్నారండి. అదే అండి, అతను నేను సినిమా తీస్తున్నాను ఆ వీడియోలో చెప్తున్నాడు, మిగిలిన భాష గురించి నేను చెప్పట్లేదు. కానీ ఆటగాళ్ళ పోటీలు అందరూ వచ్చేయండి, బ్యాంకాక్ వచ్చేయండి. ఆటగాళ్ళ పోటీలు రోజుకి 30 ఆటలు ఆడాలి, 40 ఆటలు ఆడాలి. ఇది పక్కనున్న ఒక అమ్మాయిని, ఈ గుంటను చూసారా అని ఆ అమ్మాయికి ఇది ఓ బబీబీ అబీబీ హుజు అనుకుంటూ మాట్లాడతాడు. సో ఆ అమ్మాయికే తెలుగు రాదు కాబట్టి ఈయన ఎన్ని బూతులన్నా మాట్లాడచ్చు. నోబడీ కేర్స్ వాట్. అదేనండి నేను అంటున్నది ఏంటంటే, కోసం నువ్వు చెండాలం అంతా దిప్పుతున్నావు, అదే వీడియో నీ తల్లి చెల్లి చూస్తే ఏంటి పరిస్థితి అని నేను అంటున్నా. అయ్యో మీకు ఒక వీడియో ఉంది, ఒక డోర్ కొడతాడు, అమ్మాయి రేట్ అడుగుతాడు. డోర్ కొడతాడు, ఒక అమ్మాయి అజర్బైజాన్, ఆమ్స్టర్డామ్ ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్తాడు. డోర్ కొడతాడు, అమ్మాయి రేట్ అడుగుతాడు. రేట్ అడిగి వాళ్ళతో ఎలా సుఖపడచ్చో వచ్చి వీడియోలో చెప్తాడు. ఇది ఈయన ఇది గర్వంగా చెప్పుకుంటాడు. 7 ఖండాలలో ఇన్ని ఆటలాడాను, ఎవడన్నా ఆడాడా? 236 పిచ్చుల మీద నేను ఆటలాడానని ఇందాక వీడియోలో కూడా చెప్తాడు సిగ్గు లేకుండా. అదే షార్ట్ వీడియోలో. సో అన్ఫార్చునేట్లీ ఈ అన్ఎడ్యుకేటెడ్ యూత్ కి ఏంటి అంటే, అరే వీడు ఒక పెద్ద ప్లే బాయ్, మనం కూడా చదువు సంధ్య ఏ ఉండకపోయినా పర్వాలేదు, జస్ట్ ఇట్లా దేశాలు తిరుగుతూ యూట్యూబ్ చేసుకుంటూ ఇలా సంపాదించవచ్చు. కానీ వీడి వల్గారిటీ నచ్చింది అని ప్రతి ఒక్కడి వల్గారిటీ నచ్చాలి ప్రజలకి అని లేదు. సో వీడిది నచ్చిన రోజులు నచ్చుతుంది. తర్వాత ఎవరో ఒకళ్ళు కృష్ణ కుమార్ లాంటి వాళ్ళు, ఇమ్రాన్ లాంటి వాళ్ళు కేసు పెట్టంగానే సైబరాబాద్ క్రైమ్ డిపార్ట్మెంట్
ఒక్క ఈమెయిల్ తోని వీడి యూట్యూబ్ దగ్గర నుంచి వీడి ఇన్స్టాగ్రామ్ దగ్గర నుంచి మొత్తం కొట్టుకుపోతుంది. అప్పుడు ఏం చేస్తారు? పెద్దరికో పరాకాష్ట ఉంటుంది. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నాం కదా, ఒకప్పుడు ఇష్టం వచ్చినట్టు బరి తెగించి తిట్టారు, ఇప్పుడు అనుభవిస్తున్నారు లోపలికి పోయి జైల్లో కూర్చుని ఏడుస్తున్నారు. అదే టైప్లో రేపొద్దున ఏడ్చే పరిస్థితి వస్తుంది. లేదండి, ఇది కన్స్ట్రక్టివ్ గా చేయాల్సిందే. ఎందుకంటే ఈ వెర్బల్ డయేరియాని భరించే ఓపిక అయితే ఎవరికి జనాలకి లేదు. ఎందుకంటే ఎవరు వ్యతిరేకంగా మాట్లాడితే, వాస్తవం మాట్లాడితే కూడా ఈ విధంగా మాట్లాడి వీడియోలు చేసి పెడితే అలా ఎవరు ఊరుకుంటారు? దీని గురించి ఏదో ఒక లీగల్ క్లారిటీ తీసుకొచ్చుకొని ఏదో లీగల్ ఫైట్ చేయాల్సిందేనండి, లేకపోతే వీడు ఆగడు. ఎందుకంటే ఇప్పుడు వీడు నన్నేం చేస్తారు అనే ధీమా ఉందండి వాడి మొహంలో, అసలు వాడి మాటలోను. అవునండి, ఓ పక్కన డబ్బులు సంపాదించుకుంటున్నాడు, ఓ పక్కన అందరికీ అందరూ నన్ను చూస్తున్నారు అనే ఒక ఆ డెమిగాడ్ ఫీలింగ్ ఒకటి వచ్చింది వాడికి. ఈ వెరసి ఏంటి అంటే నాకు ఎదురు లేదు అనుకుంటున్నాడు. ఒక్కసారి అతను నాకు ఎదురు లేదు అన్నదానికి సరైన పాఠం దొరికింది అనుకోండి, జీవితంలో మళ్ళీ కోలుకొని దెబ్బ అయితే కొట్టాలి. ఏ డబ్బులు చూసుకుని మురిసిపోతున్నాడో, ఆ బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేసే దగ్గర నుంచి ఈ మీడియాకి సంబంధించి యూట్యూబ్ ఛానల్స్ క్లోజ్ అయ్యే వరకు ఫైట్ చేస్తే గానీ ఇట్లాంటి వాళ్ళు ఇంకెక్కడ మాట్లాడతాడు అప్పుడు? అవునండి, అంటే ఎక్కడో కూడా ఎదురు దెబ్బ తగిలితే నన్ను తప్పు పడుతున్నారు, నన్ను కోచింగ్ చేస్తున్నారు, లేకపోతే నేను మాట్లాడేదానికి నెగిటివ్ వస్తుంది సొసైటీ నుంచి అన్నప్పుడే వాళ్ళు మారుతారండి. అలా కాకుండా వాళ్ళు ఎంకరేజ్ చేసుకుంటూ పోతే, ఇప్పుడు నేను చెప్తున్నాను, ఒక వీడియో పనికి మాలిన ఒక బూత్ వీడియో పోస్ట్ చేస్తే విత్ ఇన్ మినిట్స్లో లక్షల మంది చూశారు. దాన్ని అతను ఏమనుకుంటున్నాడంటే ఆ బూత్ని ఎంకరేజ్ చేస్తున్నారు కదా, ఇంకా బూత్ మాట్లాడాలనుకుంటున్నాడు. సార్ అమ్మవారి పేర్ల మీద బీర్ ఉందండి. ఆ బీర్ టేస్టింగ్, ఆ బీర్ ని పట్టుకొని ఇదిగో ఖాళీ అమ్మ తల్లి నాకు లక్ష్మీదేవి నాకు చాలా లక్ష్మీ ఇచ్చేయండి అమ్మ అనుకుంటూ ఇంట్లో వల్గర్ యాక్టింగ్ చేస్తూ అమ్మవారి ఇవి ఉంటాయి కదా, అమ్మవారి పేర్ల మీద ఉన్న బీర్లు తీసి తాగుతూ ఉంటాడు. మీకు సొసైటీ మహిళా లోకం మొత్తం తిరగబడాల్సిన అంశం అండి ఇది. ఎందుకంటే ఇంతకుముందు ఒక వీడియోలో చెప్తున్నాడు, కొత్తగా పెట్టిన వీడియోలో చెప్తున్నాడు అతనంట, ఆ హోటల్ పేరు కూడా ఎంత దారుణంగా ఉందండి, అది చెప్పలేము అసలు భాషలో. ఆ హోటల్లో అతనంట ఒక సినిమా తీస్తున్నాడంట, ఆ సినిమా పేరు దెబ్బ అంట. వాడు ఏం చేయాలండి నాకు అర్థం కాదు. దెబ్బ అనే ఒక సినిమా తీస్తున్నానని సిగ్గు లేకుండా చెప్తున్నాడండి. ఎంటైర్ లోకం, భారతీయ మహిళలంతా కూడా ఎంత నవ్వుతారు అంటే, ఎంత అసహించుకుంటారంటే. అదే అండి, ఇట్లా దీన్ని కూడా కామెడీ అనుకునే మానసిక ఉన్మాదులు, ఇది చేసేవాడు ఎంత తప్పో దీనికి నవ్వొచ్చే మానసిక ఉన్మాదులు కూడా చాలా మంది ఎక్కువైపోయారు ప్రపంచంలో. అసలు ఇతనికి మానసిక సమస్య ఉందా అని డౌట్ అండి. ఎందుకంటే డబ్బులు చూసేటప్పటికి అమాంతం ఒక్కసారిగా ఈ 2-3 ఏళ్లలో లేచాడు కదా, అమాంతం ఈ కరోనా తర్వాత నుంచి లేచినట్టున్నాడు. కాస్త ఈ వీడియోలు వైరల్ అయ్యి, అంతకుముందు ఎవరోదో కూడా తెలియదు ఇతను. సార్ జోక్ ఏది సెన్సిబిలిటీ ఏది అన్న డిఫరెన్స్ అసలు ఇట్లాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మనకి లేదండి. ఒకసారి కృష్ణ కుమార్ గారు ఏదో పెళ్లి అయిందండి, పెళ్ళి డివోర్స్ అయిందండి. ఎందుకని ఇచ్చిందో? ఎందుకంటే ఇదిగో 66 కోట్లు అన్న దాని దగ్గర ఇచ్చి ఉంటది. అంటే ఇలాంటి వాడికి, ఇలాంటి మానసిక ఉన్మాదులకి ఇంట్లో భార్య, ఇంట్లో ఒక 2-3 ఆడపిల్లలు ఉంటే అప్పుడు తెలిసి వస్తుందండి. ఆడపిల్లలు ఫోన్ చేసి ఎవరే దరిద్రుడా నీ కడుపుని చెడబుట్టావరో మేమని చెప్తూ ఉంటే, నువ్వు వాడే భాష ఏంటిరా, నువ్వు ఆడవాళ్ళ గురించి, మేము కూడా ఆడపిల్లలమే కదరా, నువ్వు కన్నా ఆడపిల్లలమే కదరా అని చెప్పి వాళ్ళు అంటే అప్పుడు సిగ్గు వస్తుందండి. యాక్చువల్లీ లేదండి, వాడికి రాదండి. వాడు ఒక పర్వర్టెడ్ ఫెలో అంతే. అలా అని వాడిని సహించాల్సిన అవసరం లేదు, పర్వర్టెడ్ ఫెలో అని. ఎవ్రీ డే 10 మినిట్లు లాగా దిగిపోతూనే ఉన్నాడండి. అతని ఉద్దేశం సదుద్దేశం అవునో కాదో తెలియదు, లేకపోతే అది మానిటరీ గెయిన్స్ లేకపోతే వ్యూస్ వల్ల లక్షలు సంపాదిద్దామని చూస్తున్నాడు. రెస్పాన్సిబిలిటీ ఉన్నవాడైతే శివసామరెడ్డి గారు, సోషల్ మీడియా మీరు చాలా యాక్టివ్గా ఉంటారు, ఎంటైర్ సోషల్ మీడియా గురించి మీకు అవగాహన ఉంది. ఇవాళ రేపు ఏమైందంటే ప్రతిరోజు జనానందరికీ ఒక టైం పాస్కి ఏదో ఒక సబ్జెక్ట్ కావాలి. అది కాంట్రవర్సీ సబ్జెక్టు, బూత్ సబ్జెక్టు, క్రైమ్ సబ్జెక్ట్ అయితేనే ఎక్కువ కనెక్ట్ అవుతాయి. సో అలాంటి వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. అది చూసి వీళ్ళు నిజం అనుకుంటారు, వీళ్ళందరూ నాకు నిజమైన ఫాలోవర్స్ అని. అదేం ఉండదండి. ఇప్పుడు హర్షసాయి అనే వ్యక్తి దేశంలోనే అత్యధిక యూట్యూబ్ ఆదాయం సంపాదించిన వ్యక్తి ఒకప్పుడు.
అత్యధిక వ్యూయర్షిప్ ఉన్న, అత్యధిక ఫాలోవర్స్ ఉన్న, సబ్స్క్రైబర్స్ ఉన్న వ్యక్తి హర్ష సాయి. ఇప్పుడు అలాంటి వాడు ఏమయ్యాడు? ఇప్పుడు ఒక వీడియో చేసే పరిస్థితి ఉందా? ఒక వీడియో చేసే పరిస్థితి ఉందా? లేదండి. అతని మీద రేప్ కేసు ఫైల్ అయింది, అయిపోయింది, మొత్తం కొలాప్స్ అయిపోయింది సామ్రాజ్యం అంతా. మొన్నటి వరకు హర్ష సాయి అంటే పడి చచ్చిపోయేవాళ్ళు జనం అంతా. ఎందుకంటే అతను సమాజ సేవ చేసేవాడు, చాలామంది పేదవాళ్ళకి డబ్బులు సాయం చేసేవాడు. అప్పుడు అంతవరకు బాగానే ఉన్నాడు. ఎప్పుడైతే అమ్మాయి రేప్ కేసు పెట్టిందో ఆ తర్వాత మొత్తం పతనం స్టార్ట్ అయిపోయింది. సో ఇందా మీరు అన్నట్టు ఇలాంటి వాడు, ఇప్పుడు అన్వేషణ లాంటి వాడు ఇవాళ బాగా బెలూన్లాగా ఉప్పుతాడు కొద్ది రోజులు. సోషల్ మీడియాలో ఫాలోవర్స్, వాళ్ళ కామెంట్స్ ఇవన్నీ చూసి, అన్నా నువ్వు తోపన్నా, నువ్వు ఇదన్నా అదన్నా అనేటప్పటికీ కొద్ది రోజులు ఊపుతాడు. తర్వాత కదా దెబ్బ తగిలిన తర్వాత కదా. కానీ ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నది మటుకు డెఫినెట్ గా అవసరం సార్. ఎందుకంటే యాక్చువల్గా మనకి ప్రతి ఒక్కళ్ళకి మన దగ్గర రేప్స్ ఎక్కువ అయిపోతుంటాయి. ఇట్లాంటి అబ్యూస్ మీద జనాలకి నవ్వు వస్తుంది. ఇట్లాంటి అబ్యూస్ని ఎంజాయ్ చేస్తారు. ఎందుకు ఎంజాయ్ చేస్తారు, ఎందుకు నవ్వు వస్తుంది, ఎందుకు రేప్స్ ఎక్కువ అయిపోయాయంటే ఒక స్కూల్లో ఒక మనకి కన్సెంట్ బేస్డ్ ప్యూబర్టీ క్లాసెస్ అని ఉండవండి. అంటే పేరెంట్స్ ని తీసుకెళ్ళి ఇది న్యాచురల్ పార్ట్, ఇది యుక్త వయస్సు అంటే ఇది, నీకు ఇలాంటి ఫీలింగ్స్ ఉంటాయి, నువ్వు దాన్ని ఎలా కంట్రోల్ పెట్టుకోవాలి. ఫారెన్ లో చెప్పినట్టు ఇట్లా ఒక కన్సెంట్ వాళ్ళ పేరెంట్స్ ముందు గనక ఇలాంటి ప్యూబర్టీ క్లాసెస్ ఇస్తే ఇట్లాంటి వాడికి ఫ్యాన్స్ తక్కువ అవుతారు. ప్లస్ ఇదే కాకుండా రేప్స్ తక్కువ అవుతాయి. ఒక బేసిక్ బ్లడ్ టెస్ట్ లో టెస్టోస్టెరాన్ లెవెల్స్ కనుక చూస్తే మీరు 99.9% రేప్స్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారండి? ఈ హై టెస్టోస్టెరాన్ లెవెల్స్ వాళ్ళే ఉంటారు. ఆ టైంలో వాళ్ళు ఉన్మాదుల్లాగా మారిపోతారు, ఈ అన్వేష్ లాగా మారిపోతారు. ఇట్లా మారిపోకుండా ఉండాలి అంటే వాళ్ళ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ప్రొడక్టివ్ గా సైంటిఫిక్ గా ఎట్లా తక్కువ చేయాలి అన్న బేసిక్. మీరు అక్కడ కర్నూలు చిన్నపిల్ల రేప్ ఎందుకు అయింది అనుకుంటున్నారు? ఆషిక్ బనాయా అన్న ట్యాబ్, జగనన్న ట్యాబ్ లో అట్లాంటి వీడియో చూసి అట్లా అయ్యిందండి. అది ఇతను ఎంతలా పెంచి పోషిస్తున్నాడండి. ఆటగాళ్ళు ఎవరన్నా ఉంటే నాకు మెసేజ్ పెట్టండి, మిమ్మల్ని అందరినీ బ్యాంకాక్ తీసుకెళ్తాను, మీరందరూ మొత్తం అంటే సెక్స్ ని ఎంకరేజ్ చేస్తున్నాడు అతను. ఇది ఎడ్యుకేషన్ కూడా అనుకోవద్దు, ఇది ఎడ్యుకేషన్ అని కూడా అనుకోవద్దు. ఇది ఏంటంటే రెచ్చగొడుతున్నారు, వాళ్ళ డెస్పరసీని ఇతను రెచ్చగొడుతున్నాడు. ఒక పక్కన ఒక అందమైన అమ్మాయిని పెట్టుకొని వాళ్ళ డెస్పరసీని మీద నుంచి ఇతను క్యాష్ చేసుకుంటున్నాడు అన్నమాట. ఇది ఒక లాంటి ప్రాస్టిట్యూషన్ అనొచ్చు ఈజీగా. అదే ఒక విధంగా ప్రాస్టిట్యూషన్ ఎంకరేజ్ చేసినట్టే కదా. ఇది బ్యాంకాక్ రండి, బ్యాంకాక్ లో ఇలాంటి అమ్మాయిలు ఉంటారు, ఇలాంటి వాళ్ళు ఉంటారు, మీరు రండి వచ్చి ఎంజాయ్ చేయండి. ఎగ్జాక్ట్లీ. దీని మీద ఏమీ చేయలేమంటారా? అంటే సొసైటీలో మార్పు రావాల్సిందే తప్ప లీగల్గా ఏమీ చేయలేరా? లేదండి, నేను అనేది ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలండి. ఎందుకంటే ముందు ఒక టైంలో ఉంటుండే అమ్మాయిని చూస్తే భయం వేసేది. నాకు ఇప్పుడు అబ్బాయిలను చూస్తే, ఎదుగుతున్న కొడుకులను చూస్తే భయం వేస్తుంది. ఎందుకంటే వాడు ఆ మెంటాలిటీతోని ఇట్లాంటి ఈడియట్స్ని చూసి ఏమవుతాడా అని భయం ఉంటుంది. సో ప్రతి ఒక్క అబ్బాయికి అమ్మాయికి డెఫినెట్గా కన్సెంట్ బేస్డ్ ప్యూబర్టీ అన్ని తెలుగు స్టేట్స్లో త్రూ అవుట్ ఇండియా. ఎందుకు అంటే వాళ్ళకి తెలియాలి, వాళ్ళకి తెలియని టైంలోనే తప్పు అవుతుంది. ఇప్పుడు ఇతను వాడుతున్న ఈ వల్గర్ భాషను చూసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ మనమే అన్వేష్ వీడియో చూస్తున్నాం, ఏదో వేరే కంట్రీది ఏదో ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు కదా, చూద్దాం కదా అని. అదే టైంలో మన పిల్లలు పక్కన కూర్చుని ఉంటారండి. ఇతను వాడిన ఆ భాష ఉందో చూసారా, ఆ భాషను చూసిన అదే నిజమైన తెలుగు అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ. గలీజ్ మాటలు ఈజీగా నేర్చుకుంటారు. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఏదైతే వద్దు అన్నామో దాని మీద డెఫినెట్గా పిల్లలకి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ని అంటే ఈ ఏ బేస్డ్ కేటగిరీని కొంచెం కంట్రోల్లో పెట్టాలి సార్. సగం క్రైమ్స్ ఆటోమేటిక్గా అయిపోతాయి. థ్యాంక్ యూ యువ సామ్రాట్ గారు, థ్యాంక్ యూ కృష్ణకుమారి గారు. మరోసారి చెప్తూ ఉన్నాం, బెట్టింగ్ యాప్ల పైన జరుగుతున్న పోరాటానికి బిగ్ టీవీ వ్యతిరేకం కాదు. అది నాన్వేష్ అయినా, యువ సామ్రాట్ అయినా, సజ్జనార్ గారైనా, ఇంకొకళ్ళైనా ఎవరైతే బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టడమో, వాళ్ళని అరెస్టులు చేయటానో బిగ్ టీవీ ఎక్కడ వ్యతిరేకించట్లా, దాన్ని సమర్థిస్తోంది. బెట్టింగ్ యాప్లను నిషేధించాల్సిందే, బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారి మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. కానీ
ఇక్కడ అభ్యంతరం బిగ్ టీవీ చేస్తున్న అభ్యంతరం ఏంటంటే మహిళల మీద, పర్టికులర్గా కొంతమంది తల్లుల మీద, కొంతమంది భార్యల మీద అన్వేష్ అనే వ్యక్తి చేస్తున్న వల్గర్ లాంగ్వేజ్. తల్లుల చేత వ్యభిచారం చేయించమంటాం, తల్లులు తీసుకెళ్ళి లాడ్జిల్లో ఏదో చేయమని చెప్పటం, ఇలా తల్లుల గురించి, కన్న తల్లుల గురించి, మనకు జన్మనిచ్చిన తల్లుల గురించి ఇంత నీచమైన భాషను వాడటాన్ని మాత్రమే బిగ్ టీవీ తప్పుపడుతోంది. అన్వేషిని చాలామంది అభినందించవచ్చు, తప్పే లేదు. ఒకప్పుడు మేము కూడా అభినందించాం, ఎందుకంటే దేశాలన్నీ కూడా చూపిస్తున్నాడు కదా అని. కానీ ఆ తర్వాత నుంచి ఎప్పుడైతే అతనికి వ్యూయర్షిప్ పెరిగి, డబ్బులు పెరిగి, అహంకారం పెరిగి, ఈ బలుపుతో ఈ రకమైన భాష వాడుతున్నాడో అప్పటి నుంచి అతను అసహ్యం వేసి అతని వీడియోలు చూడటం మానేశాం. నేనే కాదు, చాలామంది అతని వీడియోలు చూడటం మానేశారు. అందువల్ల అతన్ని అభిమానించే అభిమానులకు కూడా చెప్తూ ఉన్నాం, మేము అతను బెట్టింగ్ యాప్లకు వ్యతిరేకంగా ప్రమోట్ చేస్తే ఎప్పుడు కూడా ఎవరిని దాన్ని మేము వ్యతిరేకించట్లేదు, దాన్ని సపోర్ట్ చేస్తాం కూడా. కానీ అతను వాడుతున్న భాష, పర్టికులర్గా తల్లుల గురించి, తల్లులను వ్యభిచారం చేయించమని అతను వాడిన భాష గురించి మాత్రమే మేము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే లీగల్గా యాక్షన్ తీసుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ అయినా, ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ అయినా వాళ్ళు కేసులు పెడతారు, అరెస్ట్ చేస్తారు, న్యాయమూర్తులు వాళ్ళకి రిమాండ్ విధిస్తారు, లేదా శిక్ష విధిస్తారు, జైల్లోకి పోతారు, అనుభవించాలి, తప్పేం లేదు వాళ్ళు ప్రమోట్ చేసినందుకు. దానికి మేము వ్యతిరేకం కాదు. కానీ అన్వేష్ అనే వ్యక్తి ఆ నెపంతో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారంటూ వాళ్ళని ప్రశ్నించే క్రమంలో ఈ రకంగా తల్లులను ఉద్దేశించి అతను వాడుతున్న భాష గురించి మాత్రమే బిగ్ టీవీ అభ్యంతరం అనేది వ్యక్తం చేస్తుంది. ఇది టోటల్గా బెట్టింగ్ యాప్ల నెపంతో అన్వేష్ చేస్తున్న ఈ అసాంఘిక కార్యక్రమం. మనం దీన్ని ఒక విధంగా చెప్పాలంటే అతను వాడుతున్న ఆ వల్గర్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో దీన్ని ఏ సమాజం కూడా యాక్సెప్ట్ చేయదని మళ్ళీ కూడా చెప్తున్నాం. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.